డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ యాక్ట్స్ మధ్యలో వీళ్ళ కన్సర్న్లో ఇవంతా జరగాలి. వాళ్ళు ఫ్యాక్టరీని చూస్తున్నట్టుంటేనే ఇట్లా జరుగుతుంది. మేము అందరు అధికారులు కలుస్తే వాళ్ళు చెప్తున్నారు ఆటోమేటిక్గా, మేము చెప్తున్నామయ్యా, కాకపోతే పైనుంచి అధికారుల ఒత్తిడి వల్ల మా పై అధికారులు చూస్తున్నటువంటి కారణంగా మేము ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళు చెప్తేనే మేము ఈ ఫ్యాక్టరీ పైన మేము చేయాలి. మ్యాక్డిల్స్ ఏ ఫ్యాక్టరీ నిర్వహిస్తుందండి? సంవత్సరం ఎన్నిసార్లు మ్యాక్డిల్ నిర్వహించాలి? ప్రమాదాల పైన హెచ్చరిక ఎట్లా చేయాలి, ఒకవేళ ప్రమాదం జరిగితే ఏ విధంగా చేయాలని చెప్పి వీళ్ళకు శిక్షణ తరగతులు ఎప్పుడు నిర్వహిస్తున్నారు అందరూ. నేను అరబిందోలో మాత్రమే చూసిన, అరబిందో ఇండస్ట్రీలో మాత్రమే చూసినాను మ్యాక్డిల్ అని చెప్పి. నేనే ప్రమాదం జరిగింది అనుకున్నాను. ఆరనేసేసి అందరూ ఉట్టుస్తారు బయటికి, టూట్ అని చూస్తారు ఇందులో అనుకుంటే అందరూ డ్రెస్సులు షూ వేసుకొచ్చి ఏంటంటే అప్పుడే ఫైర్ నుంచి వచ్చారు. అప్పుడు తర్వాత తెలిసి లేదు శిక్షణ ఇది, మేము సంవత్సరం 2-3 సార్లు ఈ విధంగా వీళ్ళకు ఒకవేళ ప్రమాదం జరిగితే ఏం చేయాలనేది చూపిస్తున్నాం అని చెప్తే అప్పటిదాకా తెలియదు. ఇలా ఏ ఫ్యాక్టరీ వాళ్ళు చూపిస్తున్నారు చెప్పండి? ఇప్పటికి కూడా చాలా ఇండస్ట్రీ పారిశ్రమ వాళ్ళలో బోర్డు లేదు, పలానా ఫ్యాక్టరీ అని పేరు లేదు. కాలుష్య నియంత్రణ అంటే ఏం చేస్తుంది? ప్రతి పరిశ్రమను తడుతున్నారా? కార్బన్ టైర్లను కాల్చి మొత్తం కాలుష్యం చుట్టుపక్కల రైతులందరూ ఇబ్బంది పెట్టుకుంటూ అందరికీ ఏదో పౌడరో ఏదో ఆయిల్ తీస్తున్నారు. ఆ ఫ్యాక్టరీకి బోర్డే ఉండదండి. కొన్ని ఒకటికేమో ఒక డోర్కు ఒక గేట్కు ఒక పోస్టర్ అంటిస్తాడు, మామూలుగా సినిమా పోస్టర్ అంటిస్తున్నట్టు. వంది టీడీస్ ఎంత, ఐటీడీస్ ఎంత, వాటర్ ఎంత తెలుసుకుంటున్నాడు, ఎంత సంగతి తెలుస్తుంది. అట్లా చెప్పుకునే ఉదయం చాలా ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారులు మారాలి, ప్రభుత్వ అధికారులు స్పందించాలి. కొద్ది గొప్ప చూసుకోవాలి, కానీ మరీ అధ్వానంగా కక్కుర్తి పడి ఇటు భూమిని నాశనం పట్టిస్తాం, ఇటు ప్రజల ప్రాణాలు తీస్తామంటే అది మీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మీకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఉసురు మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదు. రేపు ఫ్యూచర్లో మనం కూడా ఇదే గతి పడాల్సి వస్తుంది. నమస్తే.